హలో అండి, హాయ్ అందరికి. నేను మీ సింధు. వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సింధు అఫిషియల్. నా పేరు వచ్చేసి సింధు. మేము బెహ్రెయిన్లో ఉంటాము. నాకు 2 అబ్బాయిలు, లియాన్షు, వేదాంశు అనమాట. నా ఛానల్లో మీరు మంచి మంచి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బెహ్రెయిన్లో మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అదేవిధంగా పేరెంటింగ్ టిప్స్ అనమాట. ఎస్పెషల్లీ నా ఛానల్లో వచ్చేసి వేదాంశ్కి ఫుడ్ రెసిపీస్ అనేది చాలా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. నేను లాస్ట్లో కూడా ఒక 2 వీడియోస్ పోస్ట్ చేశాను అనమాట వేదాంశ్కి సంబంధించినది. 6th మంత్లో ఎలాంటి ఫుడ్ పెట్టాను, అదేవిధంగా 6th మంత్ +1 పార్ట్ 1 రిలీజ్ చేశాను. ఇప్పుడు పార్ట్ 2 గురించి చెప్తూ ఉన్నానండి. పార్ట్ 1లో ఏంటంటే 2 వీక్స్కి వచ్చేసి 2 టైప్స్ గా ఫుడ్ పెట్టాను. ఫస్ట్ వీక్ లో డేకి 2 టైమ్స్ మాత్రమే పెట్టేదాన్ని. సెకండ్ వీక్ లో వచ్చేసరికి డేకి 3 టైమ్స్ పెట్టాను. ఇప్పుడు వచ్చేసి పార్ట్ 2లో కూడా 3rd వీక్ 4th వీక్ అని డివైడ్ చేసుకున్నాను. సెకండ్ వీక్ కి 3rd వీక్ కి డిఫరెన్స్ ఏంటి అంటే గనక కొంచెం చేంజ్ చేశాను అనమాట. ఫస్ట్ 2 వీక్స్ లో మన బేబీకి ఏది సెట్ అవుతుంది, సెట్ కాదు అనేది అక్కడ చూసాము. సో దాన్ని బట్టి ఇప్పుడు అప్డేట్ చేసుకున్నాము. అంటే స్టార్టింగే మనం హెవీ ఫుడ్ ఇస్తే పిల్లలకి కష్టం కాబట్టి కొంచెం తక్కువ డోసు, అంటే ఈజీగా డైజెషన్ అయిపోయేది. పిల్లలకి మంచి ఫుడ్ ఇచ్చేటప్పుడు ఏంటి అంటే కనుక వాళ్ళకు కొంచెం ఈజీగా కూడా డైజెషన్ అవ్వాలి అంటే కనుక డోస్ ఒక్కటేసారి హెవీగా ఉంటే వాళ్ళకు కొంచెం కష్టం అయిపోతుంది. కాబట్టి పిల్లలకి స్లోగా ఇంట్రడ్యూస్ చేయాలి. అన్ని రకాలు ఒక్కటేసారి మిక్సప్ చేసాము అంటే కష్టం అయిపోతుంది. కాబట్టి ఒక్కొక్కటి డిఫరెంట్ గా పిల్లలకి నేను ఎలా పెట్టాను, మా పిల్లలకి వేదాంశకు అనేది నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే పార్ట్ 1లో వచ్చేసి ఇది చెప్పా అనమాట, నేను ఫ్రూట్ ఇందులో పెట్టేసి తినిపించవచ్చు అని. బట్ దీని గురించి చెప్పడం మర్చిపోయాను. మెయిన్ ఇది టీత్ నరండి. 5th మంత్ అప్పటి నుంచి తీసుకుంటే బెటరు. ఇది ఏంటంటే పిల్లలకి కొంచెము ఇచ్చింగ్ లాగా అనిపిస్తూ ఉంటాయి అనమాట. కొంతమందికి 7 monthsకే టీత్ వస్తాయి పిల్లలకి. అలాంటి వాళ్ళకి ఏంటి అంటే కనుక టీత్ నర్ ఉంటే కొంచెం బెటర్ అండి. వాళ్ళకి ఇచ్చింగ్ అనే ఫీలింగ్ ఉండదు కొంచెము. ఇది బెటర్ చాలా. ఇదైతే కనుక ఇంకా మంచిది అనమాట. దీనివల్ల ఏంటి అంటే కొంచెం ఫ్రూట్ ఇందులో వేసామంటే పిల్లలకి ఫ్లేవర్స్ అనేది డిఫరెంట్ గా అలవాటు అవుతూ ఉంటాయి. సో ఇది కూడా యూజ్ చేశాను. ఎలా ఏంటి ఇదంతా కూడా ఈ వీడియోలో ఫుల్ గా పెట్టానండి. ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, తెలుస్తుంది. లియాన్స్కి వచ్చేసి 3 years+ అండి. సో లియాన్స్ కు సంబంధించినది అంటే టోల్డర్స్ రెసిపీస్ కూడా నేను ఎలా ఏంటి అనేది నా వీడియోస్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను. డెఫినెట్ గా మంచి కంటెంట్ నేను క్రియేట్ చేస్తాను. మీకు నచ్చుతుంది అనుకునేటికైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏదో వచ్చేసి 2 months కంప్లీట్ అయ్యి 3rd month పడినాక 1 week లోపే బోర్లా పడ్డాడు. బట్ ఏంటి అంటే కన్నా ఈ పిక్ వచ్చేసి 6th month ఎండింగ్. తను వచ్చేసి ముందుకు వెళ్ళడం రావట్లేదు, జస్ట్ బోర్లా పడుకొని చూస్తూ ఉంటాడు. ఏదైనా కలర్స్ ఉన్న టాయ్స్ ముందర పెట్టి కమ్మని పిలుస్తూ ఉంటాను, పేదో రా అని పిలుస్తూ ఉంటా. జస్ట్ చూస్తూ ఉంటాడు, స్మైల్ ఇస్తాడే కానీ ముందుకు రావాలని ట్రై చేస్తూ ఉన్నాడు. బట్ ఏంటంటే తనకి ఇంకా పాకడం రావట్లేదు, జస్ట్ ఫల్టీలు వేస్తా ఉంటాడు. మీద వేస్తే కన్నా త్వరగా పాకడం వస్తుందని నేను చాప మీదే వేసేదాన్ని అనమాట. కొంచెం ఈజీగా త్వరగా పాకేందుకు ట్రై చేయొచ్చు. కొంచెం జారిపోయే స్వభావం ఉంటుంది కాబట్టి చాప అయితే బెటర్ అని అంటారు. సో అందుకు నేను చాప మీద పడుకోబెట్టేదాన్ని. ఎప్పుడు కూడా మంచం మీద అలా పడుకోబెట్టాను, ఎందుకంటే మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి కింద పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కదా. లాస్ట్ వీడియోలో వచ్చేసి 3 సెర్లాక్స్ హోమ్ మేడ్ చూపించా కదండి. ఇప్పుడు వచ్చేసి ఇంకొక 3 సెర్లాక్స్ చూపిస్తూ ఉన్నాను. ఎందుకు ఇలా అంటే గన పిల్లలకి వచ్చేసి కొంచెం అప్గ్రేడ్ అయితే బాగుంటది కదా ఫుడ్ అన్న ఫీలింగ్ తో నేను ఇట్లా డిఫరెంట్ మినిమం 5-6 సెర్లాక్స్ యూజ్ చేస్తానని ఒక షార్ట్ లో కూడా నేను మీతో చెప్పాను కదా. కావాలంటే సెర్లాక్స్ కూడా మార్కెట్ లో చాలా రకాల అవైలబుల్ లో ఉంటాయి అనమాట. ఓట్స్ అవ్వచ్చు, లేకపోతే మిలెట్స్, డిఫరెంట్ గా ఉన్నాయి. స్ప్రౌటెడ్వి కూడా ఉన్నాయి. బట్ ఏంటి అంటే దాంట్లో కొంచెం ఆర్టిఫిషియల్ షుగర్స్ యాడ్ చేస్తారంట. ఒక కప్పుకి వచ్చేసి 6 grams షుగర్ యూజ్ చేస్తారు అని అంటూ ఉన్నారు. సో ఇంట్లో అయితే కదా మనము న్యాచురల్ గా మనం తయారు చేసుకుంటాం కాబట్టి మన కంటితో మనం చూస్తూ ఉంటాము. ఇంకొకటి ఏంటంటే గన ఆ బయట కొనుక్కునే వాటిలో వచ్చేసి ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ అంటే స్టోర్ చేయడం కోసం ఎక్కువ రోజులు దాంట్లో కెమికల్స్ అవి ఇవి కలుపుతా ఉంటారు. మనకు తెలియకుండా అవి యూజ్ చేస్తాము. మనం అంతే కష్టపడి చేసుకున్నాము అంటే కదా మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పిల్లలకు మనమే చేసి పెడుతున్నాం కదా మన చేతితో అని, అదొక హ్యాపీ మూమెంట్ అనమాట మనకి. పిల్లలకి ఇన్ని రకాల అవసరమా, 1-2 రకాలు అయితే సరిపోతాయి కదా, ఇన్ని రకాల సెర్లాక్స్ మీరు ఎందుకు చేసుకుంటున్నారు అని మీరు అనుకోవచ్చు. మనకు బిర్యానీ ఇష్టం కదా అని డైలీ బిర్యానీ పెడితే తింటామా? తినం కదా. అలాగే పప్పన్నం ఇష్టం అని డైలీ పప్పన్నమే పెట్టేసినామంటే తింటామా? తినం కదా. పిల్లలు కూడా అలాగే కదా, వాళ్ళకు డిఫరెంట్
పెడితే వాళ్ళకి అన్ని పోషకాలు అందుతాయి, వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా తినాలి అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. స్ప్రౌటెడ్ రాగి పౌడర్ తయారు చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంట్లో. ఇప్పుడు నేను మనము కావాలంటే గన డైరెక్ట్ గా అయినా కానీ రాగులు యూజ్ చేయొచ్చు. ఎలా అంటే మనం మార్నింగ్ బేబీకి సెర్లాక్ పెట్టాలి అంటే నైటే రాగులు నానబెట్టేసి మార్నింగ్ వచ్చేసి రాగి పాలు తయారు చేసి అలా అయినా చేసుకోవాలి. ఈవినింగ్ తినిపించాలి అనుకునేటికైతే గన బేబీకి మార్నింగ్ రాగులు నానబెట్టేసి ఈవినింగ్ వచ్చేసి రాగి పాలు తయారు చేసి చేసుకోవచ్చు. బట్ మొలకెత్తించిన వాటితో వచ్చేసి పోషకాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కానీ ఒక్కటే డిఫరెన్స్ అండి, డైరెక్ట్ గా రాగులు నానబెట్టేసి రాగి పాలు తయారు చేసి మనం చేసాము సెర్లాక్ అంటే టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా మొలకెత్తించిన వాటితో చేసినామంటే టేస్ట్ అంత అనిపించదు అనమాట. మీరు అనుకోవచ్చు రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని. మీరు ఎప్పుడన్నా కొంచెం టేస్ట్ చూడండి, ఖచ్చితంగా మీకే డిఫరెన్స్ అనిపిస్తుంది. నేను పిల్లలకి ఏదైనా కొంచెం తినిపిస్తున్నాను అంటే వాళ్ళకన్నా ముందు నేను ఖచ్చితంగా టేస్ట్ చేస్తాను. అది టేస్ట్ బాగుందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతే పిల్లలకు పెడతా అనమాట. డైరెక్ట్ గా చేసి పిల్లలకి ఇవ్వను, ఎందుకంటే అది టేస్ట్ లేకపోతే పెద్దవాళ్ళ మనకే నచ్చకపోతే పిల్లలకు నచ్చుతుందని గ్యారెంటీ ఏంటి. మీరు కూడా సరే పిల్లలకి ఏదైనా పెట్టేటప్పుడు కొత్తగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొంచెం టేస్ట్ చేయండి. మీకు ఓకే అనిపిస్తే మీ బేబీకి ఇవ్వండి. మీకే నచ్చలేదు అంటే ఖచ్చితంగా బేబీకి పెట్టాల్సిన అవసరం లేదు. మనకు ఓపిక లేకపోయినా అప్పటికప్పుడు ఇంకొక ఫుడ్ చేసి పిల్లలకి ఇవ్వడమే కరెక్ట్ అని నా ఫీలింగ్. కాసేపు సెర్లాక్స్ గురించి పక్కన పెట్టేస్తే మీకు ఒక మంచి వ్యూ చూపిస్తా చూడండి. బెహ్రెయిన్లో మేము ఉండేది 10th ఫ్లోర్ అనమాట. మాకు విండోలో నుంచి వచ్చేసి సముద్రం కనిపిస్తూ ఉంటుంది. వ్యూ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఆ దూరంగా బ్లూ కలర్లో కనిపించేది మొత్తం కూడా సముద్రమే. జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది మాకంతే. ఇంకా వీడియోకి సరిగా క్లారిటీగా కనిపించట్లేదన్నమాట. మిర్రర్ కూడా అవుట్ సైడ్ కొంచెం మసకగా ఉండడం వల్ల డైరెక్ట్ గా చూస్తే గన చాలా బాగుంటుంది వ్యూ మాత్రం. ఇండియాలో వచ్చేసి ఎండలు స్టార్ట్ అయిపోయాయి, ఫుల్గా ఎండలు ఉన్నాయి అంటూ ఉన్నారు. బట్ మాకు ఇక్కడ ఏంటంటే బెహ్రెయిన్ లో ఇంకా వింటర్ పోలేదు, చల్లగా ఉంది వాతావరణం. సముద్రం సైడే కాబట్టి ఉండేది హౌస్. సో ఏంటంటే చల్లగాలి ఎక్కువ రావడం వల్ల గ్లాసెస్ అలా చల్లబడడం వల్ల ఫుల్ హౌస్ అనేది కూల్ అవ్వడం వల్ల ఇంట్లో అందరికీ కూడా కోల్డ్ కాఫ్ అనేది ఎక్కువ అయిపోయింది. ప్రజెంట్ నాకు కూడా ఫుల్ కోల్డ్ ఉంది, అందుకే వాయిస్ చేంజ్ అయింది. రాగులు వచ్చేసి మామూలుగా ప్యాకెట్స్ లలో రాగులు తీసుకున్నాను. ఎంత హై క్వాలిటీ రాగులు తీసుకున్నా గానీ అక్కడక్కడ చిన్న రాళ్ళు ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనం అలాగే కడిగేసి మొలక కట్టేసి పౌడర్ చేసామంటే పిల్లలకి కడుపు నొప్పి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అందుకోసం నేను గిన్నెలో పోసి ఇట్లా చెయ్యి ఆడిచ్చా కదా, దాన్ని గాలించడం అంటారనమాట. అలా చేసామంటే రాళ్ళన్నీ అడుక్కు వెళ్ళిపోయి చేతిలోకి రాగులు వస్తాయి. అందుకోసం నేను అలా చేశాను. మొలక కట్టిన తర్వాత రాగులు వచ్చేసి నీడలోనే ఆరబెట్టుకోవాలండి. కావాలంటే మనం ఏం చేయాలంటే ఫ్యాన్ వేసి ఫ్యాన్ కిందైనా ఒక 2 అవర్స్ ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి మనం సిమ్ములో పెట్టేసి వేపుకోవాలి. లాస్ట్ కి వచ్చేసి పౌడర్ చేసుకోవాలన్నమాట. చాలా మెత్తగా సాఫ్ట్ గా పౌడర్ చేసుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్ గా మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట పిల్లలకి. ఈ సెర్లాక్ వచ్చేసి ఏంటంటే మనం ఆల్రెడీ ఓవర్ నైట్ మొత్తం రాగులు సోక్ చేసి పెట్టింటాం కాబట్టి ఈ సెర్లాక్ ని మళ్ళీ మనం చేసేటప్పుడు నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. వాటర్లో డైరెక్ట్ వాటర్లో పోసేసుకొని జస్ట్ కొద్దిసేపు అలా కలిపేసుకొని లంప్స్ లేకుండా వేడి చేసుకుని సెర్లాక్ చేసేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా సరే వాటర్ లో సోక్ చేసి పెట్టినేటి మనం సెర్లాక్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఆ పౌడర్ ని మనం వాటర్ లో నానబెట్టుకోవాల్సిన అవసరం ఏముండదన్నమాట. జనరల్ గా నేను ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, మినిమం ఒక 10-15 మినిట్స్ అన్న వాటర్ లో బాగా నానబెట్టి సెర్లాక్ చేసుకున్నామంటే పిల్లలకి ఈజీగా డైజెషన్ అవుతుంది అంటూ ఉంటాను. బట్ ఏంటి అంటే ఈ మొలక కట్టినేటి మాత్రం ఆల్రెడీ రాగులు మొత్తం సోక్ అయింటాయి కదా వన్ డే మొత్తం నైట్, కాబట్టి మనం మళ్ళీ సెర్లాక్ ను నానబెట్టుకోవాల్సిన అవసరం ఏముండదన్నమాట. డైరెక్ట్ చేసేసుకోవచ్చు. నేను ఏదైనా సరే సెర్లాక్ పౌడర్ వచ్చేసి 1 వీక్ 10 డేస్ మాక్సిమం యూజ్ చేస్తాను. తర్వాత వచ్చేసి బాబుకి ఏం పెట్టను, కానీ నేను ఇంట్లోకి యూజ్ చేస్తాను అనమాట. చపాతీ చేసేటప్పుడు అందులో వేసేసుకుంటాను మిగిలినది. బాబుకి అయితే ఫ్రెష్ బ్యాచ్ తయారు చేసుకుంటాను ఎవ్రీ టైం. ఇది వచ్చేసి ఇంకొకటి అనమాట సెర్లాక్ పౌడర్. ఇది సూజీ రవ్వ, 1 కప్పు సూజీ రవ్వ తీసుకున్నాను. గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకున్నాను. 1 కప్పు సూజీ రవ్వకు వచ్చేసి 1/2 కప్పు బ్రౌన్ అటుకులు తీసుకున్నాను. మనకు వైట్ వాటితో పోల్చుకుంటే బ్రౌన్ వి చాలా మంచివండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లోకి వచ్చేసి 1/2 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను. అది కూడా ఆర్గానిక్ ఉప్మా రవ్వ అంటారు కదా, అదైనా తీసుకోవచ్చు, లేకపోతే మనం మామూలు ఉప్మా రవ్వ అయినా తీసుకోవచ్చు. బట్ ఇదైతే కన్నా కొంచెం బాగుంటది. అటుకులను వచ్చేసి జస్ట్ వెచ్చ చేసుకున్నాను. ఉప్మా రవ్వ వచ్చేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, అంతేగాని పచ్చి వాసన పోయే వరకు వేపుకున్నాను. ఆ తర్వాత వీటిని కూడా వచ్చేసి మెత్తగా పౌడర్ చేసి సెర్లాక్ చేసేసుకున్నాను. నేను ఈ సెర్లాక్స్ లలో ఎక్కడా కూడా వాము జీరా యూజ్ చేయలేదు.
చేయట్లేదు, నేను సపరేట్గా వాటర్ యూజ్ చేస్తున్నానని లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. మీరు కావాలంటే వేపుకునేటప్పుడే కానీ లేక మిక్సీకి పట్టేటప్పుడు వాము జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది వచ్చేసి ఏంటంటే అక్క మీరు వాటర్ ఏం యూజ్ చేస్తున్నారో చెప్పండి అక్క మాకు అంటూ ఉన్నారు. నెక్స్ట్ వీడియోస్లలో వచ్చేసి నేను ఖచ్చితంగా వాటర్ గురించి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్ వీడియోలో వచ్చేసి నేను పెసరపప్పును మరియు రైస్తో కలిపి ఒక సెర్లాక్ చేశాను. అది మన బాబుకు సెట్ అవుతుంది ఇంకా ఓకే అంటే నెక్స్ట్ వచ్చేసి ఈ సెర్లాక్ డైరెక్ట్ అన్ని పప్పులు వేసి యూజ్ చేయొచ్చు, ఏం కాదు. ఏంటి అంటే నేను ఎన్నైతే పప్పులు తీసుకున్నానో అన్ని రైస్ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి పిల్లలకు కడుపు నొప్పి అనేది ఛాన్సెస్ ఎక్కువగా ఉండదు. మనం పప్పులు మాత్రమే ఎక్కువ తీసుకొని రైస్ తక్కువ తీసుకుంటే కడుపు నొప్పిచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. బట్ నేను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. అన్ని పప్పులు కలిపి ఎంతైతే క్వాంటిటీ ఉందో రైస్ ఒక్కటే అంత క్వాంటిటీ తీసుకున్నాను. బట్ నో ఇష్యూ, ఏమీ కాదు. పప్పులన్నీ ఒకటేసారి వేసాము అని టెన్షన్ పడాల్సిన అవసరం ఏం కాదు. ఈజీగా డైజెషన్ అవుతుంది, బేషుగ్గా పెట్టుకోవచ్చు. లాస్ట్ టైం వచ్చేసి నేను చెప్పా కదండి, ఇందులో ఫ్రూట్ వేస్తాను, పప్పాయి కానీ లేకపోతే పొమగ్రనేట్ లేకపోతే గ్రేప్స్ అలా వేస్తూ ఉంటాను. ఇప్పుడైతే కన్నా పొమగ్రనేట్ వేసాను. నేను కిచెన్ లో వర్క్ చేసుకుంటూ ఉన్నాను బేసిక్గా. బట్ ఏంటి అంటే కన్నా నేను ఆ టైంలో కూడా తను ఎక్కువ ఎంగేజ్ చేపిస్తా ఉంటాను. మనం అలా చేయడం వల్ల పిల్లలకి మనకి కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవుతుంది మంచిగా. ఇక్కడ వచ్చేసి నేను ఫీడింగ్ చైర్ లో కూర్చోపెట్టాను అనమాట. చాలా మంది వచ్చేసి ఫీడింగ్ చైర్ గురించి కూడా అడుగుతూ ఉన్నారు, యూజా కాదా అనేది అప్కమింగ్ వీడియోస్ లో కూడా నేను షేర్ చేసుకుంటాను. వేదుకు వచ్చేసి నేను బ్రెస్ట్ మిల్క్ ఇస్తూ ఉన్నాను. బట్ ఏంటి అంటే జ్యూసుల కోసము అప్పుడప్పుడు నేను వచ్చేసి బాటిల్స్ యూజ్ చేస్తూ ఉన్నాను వేదు కోసము. ఇక్కడ వచ్చేసి పొమగ్రనేట్ జ్యూసే తాపుతూ ఉన్నాను. ఎలా చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. పిల్లల కోసం మనం డైలీ యూజ్ చేసే టీతనరు బాటిల్స్ అన్ని కూడా ప్రతిరోజు క్లీన్ చేయాలి, మస్ట్ అండ్ షుడ్ అని గుర్తు పెట్టుకోవాలి మనము. ఎందుకు అంటే గన ఇవే కదా మెయిన్ వాళ్ళకి. లేదు అంటే గన చాలా డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఎక్కువ నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి క్లీన్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.